ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం జూన్ నెలలో ఏ విధంగా ఉందో గ్రహస్థితి రీత్యా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానం, అటు అది శుభస్థానము కాదు, అటు వేధస్థానము కాదు, కాబట్టి మధ్యమమైనటువంటి స్థితిగతులన్నీ కూడా ఈ మాసమంతా కూడా ఉండేటటువంటి అవకాశం. ఆరోగ్య విషయంలో కానీ, కీర్తి ప్రఖ్యాతుల విషయంలో కానీ, పేరు ప్రతిష్టలు విషయంలో కానీ, చేసేటటువంటి ధర్మ మార్గంలో చేసేటటువంటి పనులలో కానివ్వండి, అన్నీ కూడా మధ్యమమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రారంభమై 2 సంవత్సరాలు, అంటే సంవత్సరన్నర నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉంది. కాబట్టి వీళ్ళకి శని వ్యయస్థానంలో, అంటే రాశి నుంచి 12వ స్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. చేసేటటువంటి పనులలో కాస్త నిదానంగా నడిచేటటువంటి పరిస్థితి, మధ్యలో అంటే పనులన్నింటిలో కూడా బ్రేక్స్ వచ్చేటటువంటి అవకాశం, మందగమనంగా నడవడం, ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా వీళ్ళకి ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ప్రొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా అన్ని పనులలో కూడా కాస్త ఆటంకాలు వీళ్ళు చూసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అధిగమించాలి అంటే గనక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత అవసరం మీనరాశి వారికి. అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, అవకాశం ఉంటే అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి కుజుడు ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉండడం ద్వారా, అంటే ద్వితీయం కుజగ్రహానికి వేధస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి అననుకూలమైనటువంటి స్థితులు, అంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, లేదా కుటుంబానికి దూరంగా ఉండడం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యయాలు, ఖర్చులు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి విషయాలలో కాస్త ఒడుదుడుకులు పొందేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈ మీనరాశి వారికి చూసుకుంటే ఈ మాసమంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే మధ్యమమైనటువంటి ఫలితాలు, అంత ఉత్తమంగా ఉండదు, అంత అధమంగా ఉండదు, మధ్యమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి కాకపోతే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. భూగృహమైనటువంటి, అంటే భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితి, మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. ఈ 14వ తేదీ నుంచి అయితే ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ఈ అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు అత్యంత అవసరం. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు కూడా అత్యంత అవసరం. వీరికి ప్రధానంగా శత్రుబాధ, రుణబాధ, వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఇవన్నీ కూడా మధ్యమమైనటువంటి ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప, అంటే మధ్యమంగా ఫలితాలు ఉన్నాయని చెప్పడం దాని ఉద్దేశం ఏంటి అంటే చేసేటటువంటి ప్రయత్నం రెండింతలు చేయాలని దాని అర్థం అన్నమాట. ఒకసారి చేస్తే సరిపోదు, దానికి ఇంకో రెండింతలు చేస్తే తప్ప మీరు చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాన్ని పొందే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మీనరాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి ఆరాధన, ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు, ఈ 3 కూడా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతూ చక్కటి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి గురుడే కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా మనకు ఉండే సమస్యలే అవి, ఆర్థిక సమస్యలే కానివ్వండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయం కానివ్వండి, విద్యా విషయాలు, ఇవే కదా. ఇంకా విశేషమైన సమస్యలు ఏముంటాయి? ప్రధానంగా ఇవి, ఇంకా అనేక రకాల సమస్యలు ఉంటాయి కాదనట్లేదు, కానీ అవన్నీ కూడా అధిగమించాలి అంటే ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి అందరూ కూడా
ఆంజనేయ స్వామి, ఈశ్వర, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని అందరికీ కూడా ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.